సార్లు నీళ్లు తాగే పరిస్థితి అయిందంటే అంత బాధ చేసింది. ఆ బాధలు తెలిసిన వాళ్ళే మనం కాబట్టి ఎవరు కూడా తల్లి నాన్న చనిపోయినారని ఎవరు వెనకడి వేయొద్దండి. మనకి తల్లిదండ్రులతో సమానంగా మనకి ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్ కానీ ఇంకా చూస్తే జిల్లా నాయకులు కానీ జిల్లా కలెక్టర్స్ లాంటి వాళ్ళు కూడా మీకు అందరికీ కూడా సపోర్ట్ గా మేము కూడా ఉంటాం. తప్పకుండా అందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు ప్రతిష్ట కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. చదువు ఎంత ముఖ్యమో డిసిప్లిన్ అంటే కూడా అంతే ముఖ్యమని కూడా చెబుతున్నాం. దాంతో పాటు ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడపిల్లలుగానే మగపిల్లలు అన్న చెల్లెలుగా అక్క తమ్ముడుగా మీరందరూ కూడా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. డైలీ ఏదో ఒక చిన్న చిన్న వార్తలు కూడా వినపడుతున్నాయి, పేపర్లో కూడా వస్తున్నాయి. ఏదైనా మీకు సమస్య ఉన్నా బయట వాళ్ళు ఏదైనా మిమ్మల్ని బెదిరించినా మిమ్మల్ని ఒక తీసుకున్నా కూడా వెంటనే మీకు తల్లి లాంటి వాళ్ళు టీచర్స్ ఉంటారు. అదేవిధంగా టీచర్ చెప్పలేకపోయినా అమ్మకు చెప్పండి, అమ్మకు చెప్పకపోయినా మీ ఫ్రెండ్స్ కైనా చెప్పి ఈ విధంగా చేస్తున్న విషయాలు మీరు కూడా షేర్ చేసుకోవాలని చెప్తున్నాం. మంచి చదువు ఉన్నది, చదువుకోండి, ఉద్యోగాలు చేసి మీ భవిష్యత్తు మీ కాళ్ళ మీద నిలబెట్టుకొని అమ్మా నాన్న కూడా తల ఎత్తుకునేలాగా చెయ్యండి, తల దించుకునేలాగా చెయ్యొద్దండి అని ప్రత్యేకంగా ఇక్కడుండే చిన్నారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. తెలిసి తెలియని వయసు కాబట్టి మీకు కూడా ఒక అమ్మగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. సెల్ ఫోన్లు ఉంటాయి, మనకి దేనికి అవసరమో దానికి మాత్రమే సెల్ వాడాలి. నైట్ టైం అస్సలు వాడొద్దండి. ఏదైనా ఒకటి చూసారంటే ఇంకా చూస్తామంటారు. దాంట్లో రకరకాలుగా గలీజమైనవన్నీ కూడా ఉంటాయి. అవి చూసి మనసు మార్చుకుంటున్నారు. అలాగా చెయ్యొద్దండి అని ప్రత్యేకంగా పిల్లలందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఇప్పుడే వచ్చేటప్పుడు శైలజ గారిని ఆర్డీఓ గారు నాకు కూడా చూపించారు. ఎవరు ఏమి వాళ్ళ డ్రిల్ అంటే వాళ్ళు ఏం చదవాలి, ఐఏఎస్ కానీ పోలీస్ కానీ ఇంజనీరింగ్ కానీ టీచర్స్ కానీ ఇట్లా రకరకాలుగా చదివి మీరు ఏమి మీ డ్రిల్ ఏముందో అవన్నీ కూడా అక్కడ రాశారు. ఇందాక మన సార్ కలెక్టర్ సార్ కూడా అన్నారు ఇంజనీరింగ్ కూడా ఎక్కువ మంది చదవాలని పిల్లలు కూడా అన్నారు. ఎందుకంటే కంపెనీలు అలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఆలోచనతో బాగా పిల్లలు చదువుతున్నారు మేడం అని ఇప్పుడే మన కలెక్టర్ సార్ కూడా అనేది కూడా జరిగింది. చూసుకుంటే చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద సాధనలు చేశారు. స్టేట్ టాపర్స్ ఉన్నారు, సెకండ్ ర్యాంక్ ఉన్నారు. ఇప్పుడే చూస్తే మనకు వివిధ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎగ్జామ్స్లో కూడా అనంతపురం పిల్లలు 5th ర్యాంక్ 4th ర్యాంక్ తీసుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది మొత్తం మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివిధ పథకాలని మీరు ఉపయోగించుకున్న మీ వంతుగా మీరు పెట్టిన శ్రమం. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, తల్లిదండ్రులు లేరు, తండ్రి లేడు, ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కొని సాధన చేయాలనే ఒక దృక్పథంతో మీరు ఒక మంచి మార్క్స్ని తెచ్చుకొని ఈరోజు అనంతపురం జిల్లాకి షైనింగ్ స్టార్స్గా నిలిచినారు. ఇప్పుడు దాకా మీరు చేసిన సాధనకి ఈరోజు సెలబ్రేషన్ అయితే రాబోయే రోజుల్లో మీరు ఏం చేస్తారు? అదే మన వివిధ వాల్స్ అన్నాం, అందులో గ్రాటిట్యూడ్ వాల్లో అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు టీచర్స్కి థ్యాంక్ యూ చెప్పారు. సో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే మాస్టర్లు టీచర్స్ పట్ల ఎంతో అభిమానంగా మీరున్నారు. వాళ్ళ పని గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎంతో పవిత్రమైనది ఈరోజు నాకు తెలిసింది.